Welcome to 30/60 with me Chakravarti. ముందుగా హెడ్లైన్స్. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో నిరసన. ప్రధాని ఉంటేనే సభలో చర్చన్న విపక్షాలు. పార్లమెంట్ను అడ్డుకోవడమే ప్రతిపక్షాల పని. చర్చకు సర్కార్ ఎప్పుడూ సిద్ధమేనని వెంకయ్య కౌంటర్. విపక్షాల నిరసనలతో లోక్సభ రేపటికి వాయిదా. 2 గంటలకు పునః ప్రారంభం కానున్న రాజ్యసభ. బ్యాంకులు ఏటీఎంల దగ్గర నోట్ల కష్టాలు. తరగని క్యూలతో జనం ఇబ్బంది. కఠిన సవాల్ ఎదుర్కొనున్న బాక్సర్ విజేందర్. 17న మాజీ వరల్డ్ ఛాంపియన్ ఫ్రాన్సిస్ తో ఢీ. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రధాని మోడీ రాజ్యసభకు హాజరు కావడంతో ఆయన సమక్షంలో చర్చ జరగాలని పట్టుబట్టారు. చర్చ ముగిసే వరకు ప్రధాని సభలోనే ఉండాలని వారు డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను వాయిదా వేశారు. प्रमोद तिवारी जी का भाषण हो गया और शर्मा जी Can we just 1 minute honorable members do sit down please. बैठ जाओ. देश के अलग हिस्सों में भी सुनाते हैं. Please conclude now. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు విరుచుకుపడ్డాయి. సర్కార్ తీరును తప్పుబడుతూ చర్చకు పట్టుబట్టాయి. చర్చలో పాల్గొనడానికి ప్రధాని ఎందుకు సభకు రావడం లేదని రాజ్యసభలో విపక్ష సభ్యుడు గులాం నబీ ఆజాద్ నిలదీశారు. Convenient. Let the government come up with request to respective leaders so that we can start this discussion. The House stands adjourned to meet tomorrow, the 2nd December 2016 at 11 a.m. అంతకుముందు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ లో జాప్యంపై ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు తృణమూల్ ఎంపీలు. ఇండిగో విమానంలో మమత సహా వీఐపీలు ప్రయాణిస్తున్నారు. విమానంలో ఇంధనం అయిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు పైలట్ కోరినప్పటికీ ఎయిర్ ట్రాఫిక్ అధికారులు నిర్లక్ష్యం వహించారని తృణమూల్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కేంద్రం ఖండించింది. మమతపై ఎవరూ కుట్ర చేయలేదని, ప్రయాణికుల భద్రతకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. Please listen to me. When the minister wants to stand up and say something, I should not block him because he is a civil aviation minister. If you have to say anything, I will allow you after that. I will allow you. I will allow you. Yes. No. When he chose to speak now, I cannot prevent. No. See, no. That is up to the minister. If he wants to speak. Once again I would like But I will allow. Once again I will allow. Kumari Mayavati will allow, Ram Gopal ji, I will allow. I have no problem. It is, in any case, it's your over, I can allow. Minister must. No, uske baad. No. Would you like to yield? No sir, Would you like to yield? I think the facts are very clear sir. I don't think that we need to get into any of these You would like to yield, I said let's bring the debate down to earth with the facts. Yeah, okay. So I will No, they may have to. Yeah. You. So very good word, down to ప్రజలు ఏటీఎంల దగ్గర బారులు తీరుతూ ఉన్నారు, బ్యాంకుల దగ్గర బారులు తీరుతూ ఉన్నారు. వివిధ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ముందుగా వరంగల్ జిల్లాలో ఎట్లా ఉందో పరిస్థితి చూస్తే పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం హనుమకొండ నక్కలగుట్టలోని SBH బ్రాంచ్ లో ఉన్నాను. పెద్ద నోట్ల కరెన్సీ ప్రభావం
ఇక్కడ విపరీతంగా పడింది. వేతన జీవులకు 1వ తారీఖు వచ్చిందంటే ఆ వేతలు ఇంతింత కావు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్ద క్యూ కట్టిన దృశ్యాలు చూడవచ్చు. వరంగల్, అవిభక్త వరంగల్ జిల్లాలో 5 జిల్లాల పరిధిలో దాదాపు 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా 35,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. అంటే దాదాపు 200 కోట్ల ట్రెజరీ జరగాలి. ఆ ట్రెజరీ ఎక్కడెక్కడ ఆగిపోయింది, నిలిచిపోయింది. ఇవాళ కేవలం ఉద్యోగస్తులకు కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇవ్వాలి. అది కూడా ప్రత్యేక కౌంటర్ ద్వారా ఇస్తున్నట్టు ప్రకటించినప్పటికీ కూడా బ్యాంకుల్లో అలాంటి కొన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ కాలేదు. కొన్ని బ్యాంకులకు ఆదేశాలు వచ్చినా క్యాష్ లేని పరిస్థితి. నా మధ్య చాలా మంది ఎంప్లాయీస్, పెన్షనర్స్ నా మధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇక్కడ? వాస్తవంగా వేతన జీవులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వారి అమౌంట్ను, వారి కష్టార్జిత జీతాన్ని తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వేతనాలను పూర్తిగా చెల్లించి ఏర్పాటు చేయాలి. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి 10,000 కాకుండా 20,000 కాకుండా వాళ్ళకు వచ్చిన జీతం వాళ్ళు వాడుకున్నట్లు చేయాలి. లేనట్లయితే ఉద్యోగుల హక్కులను, పౌర హక్కులను హరించినట్లే అవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు ఖండించి పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ముఖ్యంగా పేదోళ్లకు గుదిబండగా మారింది, ఒక శాపంగా మారింది. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో ఒక కుట్రదాగి ఉన్నది. పెద్ద నోట్ల రద్దు అంటున్న 2,000 నోట్లను తీయడం అనేది పెట్టుబడిదారులకే ఇది వర్తింపజేసేందుకు ఉన్నది. కాబట్టి పేదోళ్ల పట్ల మరి శ్రద్ధ వహించి వెంటనే తన రద్దు ప్రక్రియను విరమించుకొని అందరికీ నోట్లు అందే విధంగా చేయాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ నేను పింఛన్ చూసుకుంటే నాకు 2,000 నోట్లు ఇచ్చారు సార్. విన్నారా? నాకు ఇప్పుడు చిల్లరకు బయట పోవాలంటే నాకు చిల్లర ఇబ్బంది ఉన్నది. ఈ నోటు తీసుకుని నాకు చేంజ్ అంటే బ్యాంకులో ప్రస్తుతం ఇప్పుడు లేవని అంటున్నారు. విన్నారా? గవర్నమెంట్ తీసుకున్నటువంటి పద్ధతి చాలా మంచిది సార్. పెద్ద నోట్లు రద్దు చేయడం మంచిది. కానీ దాని బదులు 1000 విన్నారా 500 కొత్త నోట్లు చేస్తే చిల్లర చేసి ఉంటే ప్రజలకు ఇంత ఇబ్బంది ఉండకపోను. విన్నారా? క్యాష్ ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు. ఇది సరిపోదు. ఎందుకంటే మా జీతాలు 60,000, 70,000 ఉన్నాయి. దానికి ఒక కనీసం 50% అన్నా దానిలో మనకు క్యాష్గా కరెన్సీ రూపంలో ఇస్తే, ఇప్పుడు వచ్చే కరెన్సీ కూడా 2,000 నోట్లు ఇస్తున్నారు. 5,500 నోట్లు ఇంకా రాలేదు. మంత్లీ సాలరీ ఓరియంటెడ్ ఎంప్లాయీస్ ఎట్లా ఉంది పరిస్థితి? నిన్న 5,000 ఇచ్చిందండి, వాళ్ళ 5,000 ఇచ్చిండ్రు. మాకు టైం చాలా వేస్ట్ అవుతుంది. మోదీ నిర్ణయం కరెక్టే కావచ్చు కానీ టైం మాత్రం వేస్ట్ అవుతుంది. నెలకి 60,000, 70,000 జీతాలు తీసుకునే ఉద్యోగులు కూడా కేవలం 10,000 మాత్రమే తీసుకునే వెసులుబాటు అవకాశం కల్పించారు. దీంతో వేతన జీవులకు ఆ వేతలు తప్పడం లేదు. ఎందుకంటే నెల వచ్చేసరికి అన్ని అద్దెలు, తర్వాత మిగిలిన కిరాయిలు, తర్వాత మిగిలిన ఛార్జీలు, మిగిలిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులకు సరిపడా డబ్బులు లేవని, నగదు లేదని అందరూ వాపోతున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఏ క్యూ లైన్ చూసినా క్యూ లైన్లో పెన్షనర్లు, ఎంప్లాయీస్ ఉన్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా 35,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. ప్రతి నెల దాదాపు 220 కోట్ల ట్రెజరీ జరగాల్సింది. కానీ ఇవాళ కేవలం 10,000 మాత్రమే వీరికి ఇవ్వాలని ఆదేశాలు వచ్చిన ధర్మిల కొన్ని బ్యాంకులో 10,000 ఇస్తున్నారు. నగదు రాని కారణంగా, డబ్బులు లేని కారణంగా కొన్ని బ్యాంకుల్లో కేవలం 5,000 మాత్రమే ఇస్తున్నారు. సో మొత్తానికైతే వేతన జీవులకు ఈ నెల కాస్త గడ్డుకాలమని చెప్పాలి. డబ్బులు సరిపోక, ఖర్చులు తీరక అనేక ఇబ్బందులు పడుతున్నారు. నా మధ్య కొంతమంది పెన్షనర్స్ కూడా నా మధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ప్రాబ్లం? ఏం ప్రాబ్లం? ఇది ప్రాబ్లం సాల్వ్ అయ్యేట్టు అవపడుతుంది. చిల్లరకి ఎక్కువ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ మంచిగా లేదు. యూ హ్యావ్ టు ఫ్లో ది క్యాష్ ఇన్ టు ది బ్యాంక్స్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి సాల్వ్. రైట్. కొన్ని బ్యాంకులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బ్యాంకులకు నగదు రాని కారణంగా అటు బ్యాంకు ఉద్యోగులు, అదేవిధంగా వేతన జీవులు అనేక వితలు పడాల్సి వస్తుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్. వైసీపీ అధినేత జగన్ బందరు పోర్టు బాధితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. బందరు మండలంలోని బుద్దలవారిపాలెం, కోన గ్రామాల్లో భూముల్ని కోల్పోతున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంవత్సరం నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఇంతకు ముందు కరెక్ట్ గా 1 సంవత్సరం కిందట నేను మళ్ళీ ఇదే గ్రామాలకు వచ్చాం. ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అల్టిమేటం ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం ఇంకా కావడం లేదు. ఇవాళకి దాదాపుగా సంవత్సరం అవుతా ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, కాళికారావన్న ఇవాళ వ్యవసాయం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. వరి వేసి వరి పంటలకు నీళ్లు ఇవ్వడంలా 2 సంవత్సరాల మట్టి అన్న 2 సంవత్సరాల మట్టి నీళ్లు ఇస్తున్నా మా కాలం కింద నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి అన్న రైతుల భూములు బలవంతంగా లాక్కోవాలి అని రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళ భూములు ఇవ్వడానికి
వాళ్ళు సుముఖంగా ఉండరు అని చెప్పి రైతుల కడుపున చంద్రబాబు నాయుడు గారు కాల్తో ఎలా తంతున్నారు అనంటే చివరకు రైతులకు పంటలు పండించుకునేదానికి కాలువ నీళ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు గత 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. అంతేనా కాళికారావణ? కాళికారావణ చెప్పే దాని ప్రకారం భూములకు కాలువ నీళ్లు ఇవ్వడం లేదు. చివరకు ఈ భూములు పెట్టుకుని బ్యాంకులకు వెళ్లి క్రాప్ లోన్లు ఇవ్వండి అని చెప్పి మామూలుగా మన హక్కుగా ఇంతవరకు అడుగుతా ఉన్నట్టుగా క్రాప్ లోన్లను అడిగే కార్యక్రమం చేస్తే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు రాకుండా చేశాడు. 2 ఏళ్ల నుంచి రుణాలు రావడం లేదు, రుణాలు ఇవ్వడం లేదు. ఏదో పెళ్ళో గిల్లో ఏదైనా ఇంట్లో ఉండి చదువుల కోసమో ఇంకొకటో భూములు ఏదైనా మనం అమ్మాలనుకుంటే రిజిస్ట్రేషన్ జరుగుతా ఉన్నాయన్నా. పొరపాటున ఏదైనా అవసరం ఉండి పెళ్లికో లేకపోతే పిల్లల చదువుల కోసమో లేకపోతే ఆరోగ్యం కోసమో వైద్యం కోసమో భూములు అమ్ముకోవాలని అనుకుంటే చివరికి ఆ భూములు కూడా రిజిస్ట్రేషన్లు కూడా కాకుండా పూర్తిగా ఆపేసే కార్యక్రమం చేశాడు. సో రిజిస్ట్రేషన్ జరగడం లేదు, భూముల మీద బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు, క్రాప్ లోన్లు ఇవ్వడం లేదు. పంటలు పండకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు గారు కాలువ నీళ్లు కట్టేశాడు. నిజంగా రైతులను ఇంత దారుణంగా ఇవాళ వేధిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలతో పోవాల్సింది 5,000 ఎకరాలు 30,000 ఎకరాలు చేశారు. 30,000 ఎకరాలు ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరుతో 1,05,000 ఎకరాలకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తున్నారు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. 1,05,000 ఎకరాలు పేదల దగ్గర నుంచి తీసుకునే భూములకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? 1,05,000 ఎకరాలకు తీసుకుంటాడట. దానికి ఏమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చూస్తే చిల్లి గవ్వ కూడా ఇవ్వడంలా. మన భూములు మనవి, మన భూములు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇష్టం లేకపోయినా ల్యాండ్ పూలింగ్ పేరుతో లాక్కుంటాడట. మన భూముల్లో మనకు పావుల భాగం ఇస్తాడట. మనది భూమి, మన భూముల్లో మనకు 1000 గజాల స్థలం ఇస్తాడంట. మొత్తం ఎకరాకు 4,840 గజాలుంటే బలవంతంగా మనకి ఇష్టం లేకపోయినా తీసుకుంటాడట. మన భూముల్లో మనకు భిక్ష వేసినట్టుగా 1000 గజాలో 1,200 గజాలో ఇస్తాడట. ఏమి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏమనుకుంటారో నీ గురించి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. మామూలుగా అయితే ఎవరైనా భూములు ఎవరైనా తీసుకోవాలనంటే నీకు ఇంత డబ్బు ఇస్తామయ్యా, భూములు మేము తీసుకుంటాము అని చెప్పి మామూలుగా ఏ పాఠశాలదన్ననో లేకపోతే ఏ రమణన్ననో ఎవరైనా భూములు వేరే వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే ఇంకొక ఎల్లయ్యనో పుల్లయ్యనో ఎవరైనా భూములు ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బిచ్చి ఆ డబ్బు మీకు నచ్చితే మీరు అమ్ముతారు, ఆ డబ్బు మీకు నచ్చకపోతే భూములు అమ్మరు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. భూములు మీకు ఇష్టం లేకపోయినా తీసుకోవాలంట, లాక్కుంటాడట. మీ భూముల్లో మీకు ఒక 1000 గజాలు భిక్షమేసినట్టుగా చేస్తాడట. దానికి మీరంతా సంతోషపడాలంట. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి దానికోసం మీరు కేరింతలు కొట్టాలట. నిజంగా ఇది ధర్మమేనని అడుగుతా ఉన్నా. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఏమిటో తెలుసా అంట? సంవత్సరానికి 30,000 ఇస్తాడట. 2 పంటలు పండే వరి భూమి అయితే కనుక సంవత్సరానికి 50,000 ఇస్తాడట. అది కూడా 10 ఏళ్ళట. అంటే 3,000 అంటే 30,000 అంటే 10 ఏళ్ళకు కలిపి 3 లక్షల రూపాయలు. ఆ 3 లక్షలు కూడా చేతికి ఇవ్వాలి ఇవ్వడంలా. 3 లక్షలు కనీసం చేతికి ఇస్తే బ్యాంకుల్లో పెట్టుకుంటే వడ్డీనే 30,000 రూపాయలు వస్తుంది సంవత్సరం. ఈయన మాత్రం కేవలం ముష్టేసినట్టుగా 30,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాడట. అది కూడా 10 ఏళ్ళు మాత్రమే, అంటే 3 లక్షలు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉందా ఏం మాట్లాడుతా ఉన్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రకమైన మోసం రాజధానిలో చేశాడు. రాజధాని పేరు చెప్పి రాజధాని భూములు రాజధాని పేరు చెప్పి రాజధానిలో ఉన్న రైతుల దగ్గర నుంచి ఇదే రకమైన మోసం చేశాడు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. రాజధానిలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే ఒక ఇటుక గట్ల ఏదైనా చూడు టెంపరీ అంటాడు.
పోనీ ఆ టెంపరీ కన్స్ట్రక్షన్ అయినా కానీ ఎలా జరుగుతూ ఉంది అని అంటే, మామూలుగా మనం ఫ్లాట్లు చూస్తాం, 1500 రూపాయలు కడితే ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చు. అట్లాంటిది కమర్షియల్ కాంప్లెక్స్లు అయితే కనుక 1000 రూపాయలతో కట్టొచ్చు, 1200తో కట్టొచ్చు, కట్టి ఇవాళ అమ్ముతూ ఉన్నారు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం టెంపరీ కన్స్ట్రక్షన్ అంట, సెక్రటేరియట్ టెంపరీ, ఏదైనా టెంపరీ కన్స్ట్రక్షన్ కు 6000 రూపాయలు ఎస్ఎఫ్టీకి 6000 రూపాయలు అడుక్కు పెడతాడు. పెట్టి కాంట్రాక్టర్లతో తాను నాకింత నీకింత అని మాట్లాడుకొని లంచాలు తీసుకుంటాడు. నిజంగా ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పని ఇది. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ జరుగుతా ఉన్న కష్టాలు ఇవాళ రైతులతో ఇక్కడ మేము చెప్పించే రైతులతో ఇవాళ మాట్లాడించే కార్యక్రమాలు ఏదైతే జరుగుతా ఉందో, రైతులతో ఇక్కడ మాట్లాడిస్తాం, తర్వాత కోనలో కూడా మాట్లాడిస్తాం. రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో అర్థమయ్యేట్టుగా చెప్తాం. కానీ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎల్లకాలం సాగదని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. అందరం కలిసికట్టుగా ఒకటయం 3 ఏళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వం. ఇక మిగిలిండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు గట్టిగా దయదలిస్తే రేపు సంవత్సరం ఎలక్షన్లు రావచ్చు. ఒకవేళ పొరపాటున రేపు సంవత్సరం ఎలక్షన్ రాకపోయినా కానీ 2 ఏళ్లే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మిగిలింది. 3 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల అందరం కలిసికట్టుగా ఒకటే ఇంకొక 2 ఏళ్ళు మన భూములు మనం కాపాడుకుంటాం. 2 ఏళ్ళు మనం కాపాడుకుందాము. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. ప్రజల ప్రభుత్వం అని గట్టిగా చెప్తా ఉన్నా. ఒక్కటంటే ఒక్క ఎకరా కూడా ఆ 4800 ఎకరాలు 5000 ఎకరాల కన్నా ఒక్కటంటే ఒక్క ఎకరా కూడా ఎక్కువ తీసుకునే పరిస్థితి ఉండదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. తీసుకున్న ఆ 5000 ఎకరాలతోనే, తీసుకున్న 4800 5000 ఎకరాలతోనే బ్రహ్మాండమైన పోర్టు కట్టొచ్చు. బ్రహ్మాండమైన పోర్టు ఏ స్థాయిలో కట్టొచ్చు అని అంటే, బ్రహ్మాండమైన పోర్టు ఏ స్థాయిలో కట్టొచ్చు అని అంటే, పోర్టు కెపాసిటీ యూటిలైజేషన్ 240 మిలియన్ టన్నులకు కూడా తీసుకొని పోయే సామర్థ్యం ఉంది. పోర్టు కోసం అని చెప్పి ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఆ 4800 ఎకరాలైనా 5000 ఎకరాలైనా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 30,000 ఎకరాలు 1,05,000 ఎకరాలు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అది పూర్తిగా 4800 ఎకరాలకు 5000 ఎకరాలకు పరిమితం చేయడమే కాకుండా ఆ 5000 ఎకరాలు 4800 ఎకరాలు తీసుకున్న వాళ్లకు కూడా రైతులందరూ కూడా సంతోషంగా భూములు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. రైతులు నిజంగా సంతోషంగా భూములు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి? నిజంగా రైతులకు ఎకరా 30 లక్షలు, ఎకరా 50 లక్షల రూపాయలు ఇస్తే ఏం సొమ్ము పోతా ఉంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఆ మాదిరిగా ఇచ్చే దమ్ము ధైర్యము ఉంటేనే, రైతుల ముఖంలో చిరునవ్వు చూపించే దమ్ము ధైర్యము ఉంటేనే పాలన సాగించాలి. లేకపోతే రైతులను వాళ్ళ గౌడుకు వాళ్ళ రైతులను వదిలేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటా ఉన్నాడో తెలుసా? ఎందుకయ్యా ఇన్ని ఎకరాలు దారుణంగా తీసుకుంటున్నావు, రైతుల ఉసురుకి తగులుతుందయ్యా చంద్రబాబు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారో తెలుసా? రైతులందరికీ కూడా ఒక్కసారి పోర్టు కట్టేసిన తర్వాత, పోర్టు కట్టేస్తే ఒక్కసారి డెవలప్మెంట్ అంతా పూర్తిగా జరిగిపోతుంది. ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలంటే రైతులు ఎకరా ₹1,00,00,000 పైన చెప్తారు. రైతుల దగ్గర నుంచి అప్పుడు ఆ రేట్లకు భూములు తీసుకోవాలంటే సాధ్యమవుతుందా అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు గారు, పోర్టు కట్టేసి వదిలేసిన తర్వాత రైతులకు ₹1,00,00,000, ₹2 కోట్ల ఎకరాకు వస్తే సంతోషపడాలి కానీ నీ మాదిరి ఎవడన్నా ఏడుస్తాడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. ఈ దుర్మార్గుడి పాలన పోవాలి. ఈ దుర్మార్గుడి పాలన పోయేదాకా
దేవుణ్ణి అందరూ గట్టిగా ముక్కండి అని చెప్పి గట్టిగా మిమ్మల్ని అందరినీ కూడా సలహా ఇస్తా ఉన్నా. అందరం కలిసికట్టుగా ఒక్కటిగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారి పాలన బంగాళాఖాతంలో పడేసే రోజు త్వరలోనే ఉందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఎవరైనా మన గ్రామం నుంచి ఎవరైనా మాట్లాడాలనుకుంటారమ్మా? మైక్ తీసుకుని తల్లి గాయత్రమ్మ తల్లి. ఇదే ఊరమ్మా? మైక్ దగ్గర పెట్టుకోవాలమ్మా, నోట్ దగ్గర గాయత్రమ్మ. ఏ ఊరమ్మా? పొరపాటుపాలెం సర్పంచ్ అంటే పక్క ఊరు సర్పంచ్. చెప్పుమా, నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా గడ్డి పెట్టాలనుకుంటున్నావు చెప్పు తల్లి. బులెటిన్ ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. నోట్ల రద్దు కష్టాలు 23 రోజుకు చేరుకున్నాయి. మరోవైపు ఫస్ట్ తేదీ వచ్చింది. దీంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ప్రజలు. పింఛన్ కోసం బారులు తీరారు. కాకినాడలో పరిస్థితి గురించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 1వ తారీఖు రానే వచ్చింది. సామాన్యుని కష్టాలు ఈ 1వ తారీఖు ఇంకా రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం మనం ఆంధ్ర బ్యాంకు సూర్యారావుపేట దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్న ఖాతాదారులు, అదేవిధంగా 1వ తారీఖు పెన్షన్ కోసం ఎదురు చూసే పింఛన్దారులు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మొత్తానికైతే ఈ సూర్యారావుపేట ఆంధ్ర బ్యాంకులో బారులు తీరిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, నోట్ల రద్దు అయ్యి 23 రోజులు అవుతుంది. ఇప్పుడు 1వ తారీఖు రానే వచ్చింది. ఎలా ఉంది? చాలా కష్టంగా ఉందండి. మోడీ గారు చేసిన పద్ధతి అయితే చాలా మంచి పద్ధతే, కానీ ఆయన ముందు చూపు లేకుండా చేశారు. ఎందుకంటే 2000 నోటు ఇస్తున్నారు, చిల్లర దొరకట్లేదు. అది కూడా 4000, 6000 అలా ఇస్తున్నారు. ఇప్పుడు ఇవాళ పెన్షనర్స్కి వచ్చేసి 10,000 ఇమ్మని చెప్పి గవర్నమెంట్ క్లియర్గా టీవీలో చెప్పారు. కానీ ఇక్కడికి వస్తే 6,500 ఇస్తామంటారు. సీనియర్ సిటిజన్స్కి, వృద్ధులకి సెపరేట్ లైన్ కౌంటర్ పెట్టమని చెప్పారు. కనీసం ఇక్కడ సెపరేట్ లైన్ కూడా లేదండి. మేము ఇక్కడ 9:30 నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇంతవరకు లోపలికి వెళ్ళలేదు. 5-10 మంది లోపల పంపుతున్నారు. మమ్మల్ని లోపల పంపిస్తే లోపల కూర్చోడానికి, కానీ ఇక్కడ వెయిట్ చేయమన్నారు. కానీ లోపల కూడా పంపలేదు. పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందండి. అంటే మీరు ఇప్పుడు ఎంప్లాయ్ అండి? నేను రిటైర్డ్ పెన్షనర్ అండి. ఎంత వస్తుందండి మీకు? ఏదండి? పెన్షన్ ఎంత వస్తుంది? నాకు 20,000 వస్తుందండి. ఇప్పుడు ఎవరు చెప్పారండి 6,500 ఇస్తామని చెప్పి? ఇక్కడ చెప్పారు. అక్కడ గార్డు గారు చెప్పారు 6,500 ఇస్తారు రాసుకోమని చెప్పారండి. సార్ వాళ్ళు 6,500 రాసుకోమని చెప్పారు. 10,000 ఇవ్వట్లేదని చెప్పారండి. అది మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది రామకృష్ణారావుపేట అండి. రామకృష్ణారావు 3 రోజులు మొత్తం 6 రోజులు తిరిగాను, కానీ నాకు అసలు వేసిన డబ్బులే ఇవ్వలేదండి. నాకు ఇవ్వకపోతే ఇప్పుడు 4,500 ఇస్తున్నారా నాన్న, 6,500 ఇస్తున్నారంటే ఇప్పుడు లోన్కి వెళ్ళాక ఎంత ఇస్తారో తెలియదండి. మరి అలాగనే రాయించుకున్నాం. మరి చాలా ఇబ్బంది అయిపోతుందండి బాబు. లైన్లో ఉండటం చేయడం వారం రోజులు బట్టి తిరుగుతున్నాను నేను. తిరుగుతున్నా సరే ఇప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వలేదు నాకు. నిన్నైతే ఏడుపు వచ్చేసింది నాకు. అడగండి, వాళ్ళు కూడా చూశారు. దగ్గరికి రాబోతాడు డబ్బులు లేవనిసారు అంతే. మరి ఏం చేస్తాం? మా డబ్బులు వేసుకొని మేము తిప్పలు పడుతున్నామండి. ఇంకా మొత్తానికి చూసుకుంటే పెన్షన్దారులు చాలా కష్టంగానే ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం 10,000 తీసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా బ్యాంకులో కస్టమర్లు 6,500 వరకే ఇస్తామని చెప్తున్నారు. సీనియర్ సిటిజన్స్కి సపరేట్ లైన్లు కూడా ఏర్పాటు చేయట్లేదని సీనియర్ సిటిజన్ చెప్తున్నారు. మొత్తం మీద ఇంకొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 1వ తారీఖు రానే వచ్చింది. అంటే 1వ తారీఖు ఆల్రెడీ 23 రోజులు అవుతుంది. 1వ తారీఖు వచ్చింది. ఇప్పుడు రెంట్లు కట్టాలి, పాల ప్యాకెట్లకి ఇది కట్టాలి. అది ఎలా ఉంది? అడుక్కున్న వాళ్ళు మంచినీళ్ళు కూడా పెట్టట్లేదు. కనీసం బ్యాంకులో మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. రోజు ఇదే తంటు. చాలా బాధపడుతున్నాం. రోజుని అమౌంట్ ఎంత ఇస్తున్నారు? 6,500 అండి. రోజుకు ఒక రకంగా 2,500, 3,500, 4,500 ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అడుగుతుంటే ఏమన్నా అంతే ఇస్తామని అంటున్నారు. కాలితే తీసుకొని లేకపోతే వెళ్ళిపోండి. మొత్తం మీద అడిగితే ఇక్కడ మొత్తం 10,000 ఇవ్వండి అని అడుగుతుంటే మాత్రం క్యాష్ లేదు, తీసుకోండి లేకపోతే లేదు అని బ్యాంక్ అధికారులు చెప్తున్నారని ఖాతాదారులు చెప్తున్నారు. మొత్తం మీద 1వ తారీఖు వచ్చింది. ఇటు పాల ప్యాకెట్లకి అంటే అది ఇల్లు అద్దెలు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని సామాన్యులు చెప్తున్నారు. మొత్తం మీద కొంత మోడీ రద్దు చేసిన నోట్లు ఒక మంచి పద్ధతే, కానీ సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఇక్కడ ఇటు పింఛన్దారులు, అదేవిధంగా బ్యాంక్ ఖాతాదారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ.